ఉపవాసాల వల్ల సైంటిఫిక్ శాస్త్రీయమైన ప్రయోజనాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సోదరులారా, 9 నుంచి 14 గంటల పాటు ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అప్పుడు మన శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. శరీరంలో ఉండే బ్యాడ్ సెల్స్ను స్ట్రాంగ్ సెల్స్ తినేస్తాయి. ఈ పద్ధతిని ఆటోఫాజీ అంటారు. ఈ ఆటోఫాజీ పద్ధతిని కనుగొన్నందుకు అతనికి నోబెల్ ప్రైజు వచ్చింది. ఆటోఫాజీ పద్ధతి ద్వారా ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ ఉపవాసాల వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉపవాసాల వల్ల శరీరంలో క్లీన్జింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉపవాసాల వల్ల బ్లడ్లోని గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ ఉంటుంది. బాడీలో ఇన్సులిన్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ చెడు కొవ్వు కరగడం మొదలవుతుంది. ఉపవాసాల వల్ల హై బీపీ తగ్గుతుంది. ఉపవాసాల వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఉపవాసాల వల్ల ఆకలిపై నియంత్రణ ఉంటుంది. ఉపవాసాల వల్ల బాడీలో ఉండే ఫ్యాటు చెడు కొలెస్ట్రాల్ కరగడం మొదలవుతుంది. ఉపవాసాల వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఉపవాసాల వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఉపవాసాల వల్ల బ్రెయిన్ పనితీరు మంచిగా పనిచేస్తుంది. ఈ విధంగా ఉపవాసాల వల్ల పుణ్యంతో పాటు సైంటిఫిక్ ప్రయోజనాలు కూడా ఎన్నో మనకు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపవాసాలను తప్పకుండా పాటించాలి. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త వారు ఈ రంజాన్ యొక్క నెల రోజుల ఉపవాసాలతో పాటు వారంలో 2 ఉపవాసాలు, నెలలో 3 ఉపవాసాలు కూడా పాటించేవారు. కనుక మనం కూడా అటువంటి ప్రయత్నాన్ని చేయాలి.